వార్నింగ్. ప్రపంచంలో ఉన్న మూవీ ఇండస్ట్రీస్తో పోలిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ ఎవరికి ఉండదేమో. మనకు మూవీస్ అంటే ఎంత ఇష్టం అంటే మన కెరియర్స్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టి ఆలోచించాం. ప్రతి ఒక్క హీరోకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్. ఆ హీరో మూవీ రిలీజ్ అవుతుంది అంటేనే ఒక పండగ లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది. అలాంటి ఒక మూవీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చిన ఒక హీరో ఉదయ్ కిరణ్. కెరియర్ స్టార్టింగ్ లోనే చాలా మంది హీరోస్ అచీవ్ చేయలేని సక్సెస్ ని సంపాదించాడు. ఆ రోజుల్లో ఆయన క్రేజ్ ఎలా ఉండేది అంటే ఆయన మూవీ రిలీజ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి వెళ్ళి మరీ ఆయన మూవీస్ చూసేవారు. అలాంటి ఒక హీరో ఒకరోజు సస్పిషియస్ గా చనిపోయాడు. నేను అతని గురించి డాక్యుమెంటరీ తెద్దాం అనుకుని రీసెర్చ్ చేస్తుంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చాలా దారుణమైన విషయాలు తెలిసాయి. అవి తెలుసుకున్న తర్వాత ఈ డాక్యుమెంటరీ తీయాలా వద్దా అనే డౌట్లో ఉండిపోయాను. అసలు ఉదయ్ కిరణ్ లైఫ్లో అంత దారుణంగా ఏం జరిగింది, అంత చిన్న ఏజ్లోనే అంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు సాదిక్ ఫైల్స్. ఈ వీడియో లాస్ట్ స్టార్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కోసం నేను కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నా. దీనికి రీజన్ ఏంటంటే నేను రీసెర్చ్ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఏవైతే దారుణమైన విషయాలు తెలిసాయో అవన్నీ వీడియోలో పెడితే నా ఛానల్ పైన స్ట్రైక్ వేసి ఈ వీడియోని మీ దాకా రానివ్వకుండా చేస్తారు అని కొంచెం భయం వేసింది. స్టిల్ నేను అన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తా. బట్ ఒకవేళ స్ట్రైక్ పడితే మాత్రం అది నా ఛానల్కి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో నా హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వకూడదు అండ్ ఈ విషయాలు వేరే వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మీరు ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. ఉదయ్ కిరణ్కి చిన్నప్పటి నుంచే మూవీస్ అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎలా అయినా సినిమాల్లో యాక్ట్ చేయాలని అనిపించేది. నా లైఫ్లో ఒకే ఒక కోరిక ఉండింది, ఎలాగన్నా వచ్చి నా మెగాస్టార్ చెయ్యి పట్టుకోవాలను, ఆయన ఒకసారి ముట్టుకుంటే చాలను అనిపించి ఎన్నో దెబ్బలు తిని మధ్యలో పోలీసులు ఆపారు. లాఠీ చార్జ్ కూడా జరిగింది. అప్పుడు మా అమ్మతో పాటి మా అమ్మ చేపట్టుకుని మా నాన్న తీసుకెళ్ళింది. స్టేజ్ దగ్గరికి వచ్చాం, అలాగో కష్టపడి వచ్చాం. కానీ నాకు అంటే తెర మీద చూడటమే కానీ ఇంకా చేయి పట్టుకునే అదృష్టం దొరకకపోవచ్చేమో అనుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అప్పుడు నాకు బాగా గుర్తు, అల్లు అరవింద్ గారు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన అప్పుడు నన్ను ఆపేసి లేదమ్మా కుదరదు, ఎందుకంటే కొంచెం ఇబ్బందుల వల్ల కుదరదన్నారు. నేను అప్పుడు అంకుల్ ప్లీజ్ అంకుల్ ఒక్కసారి చిరంజీవి గారు చేయి పట్టుకుంటాను, ప్లీజ్ అంకుల్ అని చాలా రిక్వెస్ట్ చేశాను. ఆయన ఏ నిమిషం నన్ను వదిలేరో కానీ పరిగెట్టుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చుని ఉండగా ఇద్దరు చిన్న పిల్లలు వచ్చి ఆయన చేయి పట్టుకుంటుంటే నాకు అది గుర్తొచ్చింది. ఆ రోజు వచ్చి ఆయన చేయి పట్టుకున్నాను. ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పాను. అంటే అమ్మ, చిరంజీవి గారి చేయి చాలా వేడిగా ఉందమ్మా, బాగా అసలు చాలా సికింద్రాబాద్లో ఉన్న వేస్లే కాలేజ్లో తన బీకామ్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోడలింగ్లో ట్రై చేద్దామని చెప్పి తను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోడలింగ్ కోసం ముంబై వెళ్ళిపోయాడు. కానీ ఉదయ్ కిరణ్ సౌత్ ఇండియా నుంచి రావటం వల్ల అక్కడ అతన్ని ఎవరు పట్టించుకోలేదు అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ రావటం వల్ల డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి వచ్చేసాడు. బట్ చిరంజీవి గారు అంటే ఎంత పిచ్ అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క మూవీ మిస్ అవ్వకుండా చూసేవాడు. అలా చూస్తున్నప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఎలా అయినా కనిపించాలి అని చెప్పి టాలీవుడ్లో ట్రై చేద్దాం అనుకున్నాడు. దీని తర్వాత చాలా మూవీస్కి ఆడిషన్స్ ఇచ్చినా కూడా రిజెక్ట్ అవుతూనే ఉన్నాడు. ఫైనలీ 2000లో చిత్రం అనే మూవీకి లీడ్ రోల్ గా సెలెక్ట్ అయ్యాడు. తను సెలెక్ట్ అయిన తర్వాత కూడా చాలా పాలిటిక్స్ జరిగాయని చెప్పి ఆ మూవీ డైరెక్టర్ అయినటువంటి తేజ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కాస్టింగ్ ఎలా జరిగింది? ఉదయ్ కిరణ్, రీమా సేన్ ఫస్ట్ ఫిలిం ఇది. వాళ్ళని ఎలా పిక్ చేసుకున్నారు ఆడిషన్స్ లో వాళ్ళిద్దరిని? ఉదయ్ కిరణ్ ని పెడదామని ఫస్ట్ నాకు యంగ్ హీరోస్ కావాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ రూల్ ప్రకారం ఎవడో ఒకడు ఫేమస్ ఉండాలి కదా ఫస్ట్ హీరో. నేను ఉదయ్ అనుకున్నా,
కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏం చెప్పారంటే ఇతను కాదు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, మా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేసాడు, అతను పెడదాం అన్నారు. సో ఉదయ్ కిరణ్ ఏం చెప్పానంటే, నువ్వు ఫ్రంట్ ముందు కూర్చునేవాడు, నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో, వేరే అబ్బాయి వస్తున్నాడు. మా హీరో క్యారెక్టర్ విలువ 11,000 అంతే, మీకు విలువ మేము కట్టలేమని. మేము చెయ్యమని వెనక్కి వచ్చేసి, నువ్వు వెనక్కి కూర్చోద్దు, ముందుకు వచ్చి కూర్చో, అయిపోయింది. ఇతను అన్న మళ్ళీ అట్లూరు రామారావు గారు వచ్చారు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉషా కిరణ్ మూవీస్. లేదు నేను వెళ్ళి మాట్లాడతాను. సరే మీరు మాట్లాడండి అని, నువ్వు కాదు, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో, మళ్ళీ వెనక్కి. ఈ మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆడియన్స్కి చాలా బాగా నచ్చేసింది అండ్ ఉదయ్ కిరణ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 2001లో డైరెక్టర్ తేజ గారు ఉదయ్ కిరణ్తో ఇంకొక మూవీ తీశారు, అదే నువ్వు నేను. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సేమ్ ఇయర్లో వచ్చిన మనసంతో నువ్వే కూడా బ్లాక్ బస్టర్ అవటం వల్ల ఉదయ్ కిరణ్ క్రేజ్ అనేది టాప్లో ఉంది. పెద్ద హీరోస్కే లైన్గా 3 మూవీస్ హిట్ కొట్టడం అనేది చాలా టఫ్గా ఉంటుంది. అలాంటిది కెరియర్ స్టార్టింగ్లోనే 3 మూవీస్ హిట్ కొట్టిన తర్వాత ఇండస్ట్రీ అంతా ఉదయ్ కిరణ్ని హ్యాట్రిక్ హీరో అని పిలవటం మొదలుపెట్టారు. బయట నుంచి వచ్చిన అతను ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ సంపాదించేసరికి న్యూస్ ఛానల్స్ కూడా అతనికి స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్ లోనే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక న్యూస్ రిపోర్టర్ ఉదయ్ కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ కలిగింది. నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకునేవారు. వాళ్ళు కలిసిన కొంత టైంకే ఉదయ్ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. దీని తర్వాత నెక్స్ట్ 6 months వరకు వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. దీని తర్వాత ఏమైందో ఏంటో తెలియదు కానీ ఆ అమ్మాయి ఉదయ్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. తను అవాయిడ్ చేస్తుందన్న విషయం ఉదయ్ అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయిని చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాడు. బట్ కొన్ని డేస్ తర్వాత ఉదయ్ని ఆ అమ్మాయి వదిలేసింది. తను ఎప్పుడైతే వదిలేసిందో తను చాలా డిప్రెస్ అయిపోయాడు అని వాళ్ళ సిస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ అమ్మాయి షీ వాజ్ జర్నలిస్ట్ అండి. షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ జర్నలిస్ట్. ఎస్, హీ వాజ్ ఇన్, ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. చాలా గాఢంగానే ప్రేమించాడు ఫస్ట్ ఆ అమ్మాయిని కూడా. దట్ వాజ్ ద ఫస్ట్ డిజాస్టర్ ఇన్ హిస్ లైఫ్. ఇన్ఫాక్ట్ అది ఫస్ట్ డౌన్ఫాల్ ఫర్ హిమ్. చాలా బాధపడ్డాడు దాని తర్వాత. హీ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ బ్యాక్ అగైన్. ఇలా డిప్రెషన్లో ఉన్నప్పుడు అసలు తను మూవీస్లో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ పర్టికులర్ ఫేజ్ ఆఫ్ టైంలో చిరంజీవి గారు ఉదయ్ కిరణ్కి చాలా సపోర్టివ్గా ఉన్నారు. తన లైఫ్లో ఇలా జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత ఇలా మోసం చేసే వాళ్ళు మన లైఫ్లో ఉండకూడమే మంచిది, అయినా నువ్వు ఆ అమ్మాయి కోసం నీ ఫ్యూచర్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని చెప్పి ఉదయ్ కిరణ్ని డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. ఉదయ్ ఆల్సో హ్యాడ్ అ వెరీ హై రెస్పెక్ట్ ఫర్ చిరంజీవి గారు అండ్ ఒక గాడ్ ఫాదర్ లాగే ఉండేవారు ఉదయ్కి. Many decisions also he was going and sharing with him and he was a very big support to him. రెగ్యులర్ మీటింగ్స్ వల్ల చిరంజీవి గారికి ఉదయ్ కిరణ్ పైన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉండేది. అయితే 2003లో చిరంజీవి గారి పెద్ద కూతురైనటువంటి సుష్మితకి ఉదయ్ కిరణ్ నచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్తే చిరంజీవి గారు ఉదయ్ కిరణ్కి కాల్ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేశారు. అంత పెద్ద మనిషి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంటే ఉదయ్ కిరణ్కి చాలా ఆనందం వేసింది. వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ డిసిజన్ అయిన కొన్ని డేస్కి వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మహిళలు కూడా వచ్చి దాన్ని ఆదరిస్తున్నారంటే కనుక అది అన్ని క్లాసులు అన్ని తరగతుల వారికి సంబంధించిన హీరోగా అవడానికి కూడా కారణం మీరందరూ. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఉదయ్ కిరణ్ ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి చెందినవాడు అండ్ మిడిల్ క్లాస్ అబ్బాయి కావటం వల్ల చిరంజీవి గారితో చాలా మంది పెళ్లి చేయకండి అని చెప్పారు. అండ్ ఒక రూమర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టం లేదు. ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక న్యూస్ ఫోటోగ్రాఫర్ లోపలికి వచ్చి పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి అతన్ని కొట్టేశారు. అండ్ బయట ఉన్న ఆంధ్రభూమికి సంబంధించిన ఒక న్యూస్ రిపోర్టర్ని కూడా కొట్టేసేసరికి ఈ ఇష్యూ చాలా పెద్దదైపోయింది. మీడియా వాళ్ళందరూ ఇంటి బయట ధర్నా స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు అండ్ అల్లు అరవింద్ గారు ఇన్వాల్వ్ అయితే గానీ ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు 2 వర్గాల వాళ్ళు, అటు నుంచి ఆంధ్రభూమి వాళ్ళు, తర్వాత ఇటు నుంచి అల్లు అరవింద్, ఈయన చిరంజీవి గారి తరపున రావటం, ఇదంతా కేసు అంతా ఇదంతా ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేను. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ జరిగిందో ఉదయ్ కిరణ్ కి చాలా పెద్ద పెద్ద మూవీ ఆఫర్స్ వచ్చేసాయి. సుష్మిత ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావటం వల్ల లావిష్ గా ఉండటం, పార్టీస్ కి వెళ్ళటం ఇదంతా కామన్ థింగ్. బట్ ఉదయ్ కిరణ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కాబట్టి ఇదంతా కొంచెం ఆడ్ గా అనిపించేది. అండ్ ఆల్రెడీ ఒక అమ్మాయి లవ్ చేయడం వల్ల సుష్మితని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయలేకపోయాడు. సో ఒక రోజు చిరంజీవి గారితో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం, మా ఇద్దరికి కంపాటబుల్ అవ్వట్లేదని చెప్పాడు. చిరంజీవి గారు అప్పటికి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఉదయ్ ఒప్పుకోపోయేసరికి ఆ మ్యారేజ్ అక్కడితో ఆగిపోయింది.
ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిందో ఉదయ్ కిరణ్ దగ్గరికి వచ్చిన మూవీ ఆఫర్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి. ప్రొడ్యూసర్స్ అందరూ